Hi friends, as I told you before that codes are very important for practice and for even attaining the correct కనెక్షన్ టు ది ఆప్షన్స్. ఆప్షన్ కరెక్ట్ కనుక్కోవాలనుకుంటే మనం ఖచ్చితంగా కోడ్స్ చూసుకోవాలి. మరి ఈ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ 2 ఎక్స్ట్రా సెట్ 2ని మనం కోడ్స్ ద్వారా చాలా ఫాస్ట్గా ఎలా చూసుకోవచ్చో వెళ్దాం. యు నో వెరీ వెల్ దట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఐ take 3 to 5 days course class for all grammar tips, and if you learn the grammar course then there is no need of essential grammar including the definitions. మనం ఈ దాన్ని చూసి చెప్దాం హౌ వీ హ్యావ్ టు చేస్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎలా కనుక్కోవాలో మనం చూద్దాం. లెట్స్ గో ఫర్ దిస్. The 61, the food was spicy, he ate the food. These two sentences can be combined using a relative pronoun. దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ కనుక్కోమన్నారు. మనకి రిలేటివ్ ప్రొనౌన్లు అంటే విచ్, వేరు, వాటిలో అట్లాంటివి అనమాట. మరి ఇందులో చూద్దాం. హూ అనేది అసలు రాదు, ఎందుకంటే అది మనుషులకు వస్తుంది కాబట్టి రాదు. ఓకే, సో అండ్ అనేది రాదు. సో ఆన్సర్లు మనకి ఈ రెండు అయి ఉండవచ్చు. రైట్ ప్లీజ్. సో ద ఫుడ్ వాజ్ స్పైసీ విచ్ అని ఉంది. విచ్ అంటే ఏదైతే అని, ఏదైతే అనేది ఫుడ్ అయితే ఏదైతే అని పక్కలో ఉండాలి కాబట్టి మనము ఇక్కడ ఈజీగా మనం ఆన్సర్ చూడొచ్చు. ఇక్కడ విచ్ ఫుడ్ ఏదైతే, ఏ ఫుడ్ విచ్ వాజ్ స్పైసీ, ఇది కరెక్ట్. మనము ఎక్కడ వాడాలా అనేది ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది మనకి. దీనికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ప్లీజ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. దీంట్లో కూడా చాలా నీట్గా మనం చూడొచ్చు. హూ అనేది మనుషులకు వస్తుంది కాబట్టి కాదు, ఇది అండ్ అనేది కాదు, విచ్, వేరు, వాటిలు కాబట్టి ఇప్పుడు ఈ విచ్ అని చెప్తున్నాను. మరి విచ్ అంటే ఏదైతే అంటే దీని పక్కలో ఉంటేనే ఏదైతే అనుకున్నది. ఫుడ్కి ఉండాలి, ఇక్కడ స్పైసీకి ఉంది కాదు కాబట్టి ఇది ఏత్ ఫుడ్ విచ్ వాజ్ స్పైసీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనము ఇలా కోడ్స్ని ఈజీగా కనుక్కోవచ్చు. రైట్. ఎస్టర్డే బాట్ డాష్ ఐఎస్ఏ ప్రోడక్ట్. మీరు ఆర్టికల్స్ని చూసినట్లయితే మా వీడియోను అందులో చెప్పడం జరిపింది. ఐ అనేది అంటూ వస్తే యాన్ అని చెప్పాం కాబట్టి యాన్, ఐఎస్ఐ ప్రోడక్ట్. సో వాల్ సౌండ్ ఆ నుంచి అమ్మ వరకు వస్తే అని చెప్పింటాం. దాంట్లో చాలామందికి ఇప్పుడు ఏఈఐఓ అని అనుకుంటారు, అది తప్పు ప్లీజ్. నెక్స్ట్ ఈస్ ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ ద అబౌవ్ సింపుల్ సెంటెన్స్ ఈస్. కాంప్లెక్స్ సెంటెన్స్ కనుగొనుము అని ఇచ్చారు ఇక్కడ. కాంప్లెక్స్ సెంటెన్స్ కనుగొనుము అంటే కాంప్లెక్స్ అంటే విచ్, వేరు, వాట్ అనేది ఒక మనకి ఆల్రెడీ అది రిలేటివ్ ప్రొనౌన్, అవి, బికాజ్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం మనము ఫ్యాన్ బాయ్స్ అనేటివి అండ్ అట్లాంటివి కాంపౌండ్. మీరు అది కూడా ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ చూద్దాం సింపుల్ సెంటెన్స్కి ఏంటి. ఐ ఏమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇక్కడ హ్యావింగ్ అంటే ఇది సింపుల్ సెంటెన్స్ కాదు కాబట్టి ఆన్సర్ అది కాదు. సో విచ్ ఇది కావచ్చు, అండ్ ఇది కానే కాదు. సో దయగన్ అది ఇది ఇంకా అసలే లేదు ప్లీజ్. ఆన్సర్ ఇది ఒకటే. ఎంత ఈజీ కనుక్కోవచ్చు చూడు ప్లీజ్. అయితే ఆ కోర్స్ రావాలి. ఏం కోర్సు? కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉన్న వాక్యాలు ఏమి. ఇక టైం అయిపోతుంది కాబట్టి ఎక్కువ చెప్పడం లేదు. మనము ఇప్పుడు బిట్ అంటాం అనుకో. బిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక కోడ్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దో వచ్చి కాంప్లెక్స్ సెంటెన్స్, ఇన్స్పైట్ ఆఫ్ వచ్చి సింపుల్ సెంటెన్స్, బట్ వచ్చి అది. అలా ఈజీగా కనుక్కుంటే దాన్ని మనము ఈజీగా కనుక్కోవచ్చు. రైట్ ప్లీజ్. సో మరి ఒకసారి చూస్తున్నాను చూడండి. కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి అన్నారు. హ్యావింగ్, గివింగ్ అనేది సింపుల్ సెంటెన్స్ కాదు. అండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్లో ఉంటుంది. అండ్ ఎలా కనుక్కున్నారు మీరు అంటే అవి కోడ్స్ ఉంటాయి. అండ్ అనేటువంటివి ఒక 6 కోడ్స్ కాంప్లెక్స్లోను, సింపుల్లో ఒక 6 కోడ్స్ ఉంటాయి. మిగతాది ఇది ఒకటి. ఇది దా కెన్ రాదు ఫస్ట్లోనే సౌండ్, అది కాదు కాబట్టి అది. 64, then I never smoke. The correct question tag for the above sentence is. ఇది హెచ్వి ప్లస్ ఇంటూ ప్లస్ సబ్జెక్ట్ అనేది కోడ్. మనకి హెల్పింగ్ వర్బ్ నాట్ ఉందా లేదా సబ్జెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్, ఓకే. ఇక్కడ ఆన్సర్ ఇది హ్యావ్. నెవర్ ఉంది కాబట్టి నాట్ మనకు అవసరం లేదు, ఇది కూడా కరెక్టే. కానీ ఇది నాట్ ఉంది కాబట్టి ఆల్రెడీ నాట్, నెవర్ ఉంది. నెవర్, నథింగ్, రేర్లీ, సెల్డమ్ ఇవంటే నాట్లు ఉన్నట్లే లెక్క కాబట్టి నాట్ రాదు. సో హెచ్వి ప్లస్ ఇంటూ ప్లస్ సబ్జెక్ట్ అనేది చూస్తే మనకి హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్, నాట్ ఉందా లేదా ఉంది కాబట్టి లేదు, ఇంకా ఐకి ఐ కాబట్టి ఇది హెచ్వి ప్లస్ ఇంటూ ప్లస్ సబ్జెక్ట్, ఇది దీని ఫార్ములా. రైట్ ప్లీజ్. సో అది ఆన్సర్. కోడ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ అర్థం కావాల్సిన అవసరం లేదు మనకి.